ఆసిఫాబాద్ మొదటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ కైవసం అవుతుందనుకున్న మున్సిపల్ పీఠం చేజారి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆసిఫాబాద్ మున్సిపల్ పీఠంపై బీఆర్ఎస్ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి మెంగ్రే ఆకాష్ ఆసిఫాబాద్ మున్సిపల్ మొదటి చైర్మన్గా ఎన్నికయ్యారు. తొలుత కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్లాకు కాంగ్రెస్ అభ్యర్థులు 6గురితో 4 స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపగా, కాంగ్రెస్కు చెందిన ఓ కౌన్సిలర్ అభ్యర్థి చేయి ఎత్తి మద్దతు తెలుపకపోవడంతో సమీకరణాలు మారిపోయాయి. బీఆర్ఎస్ క్యాండిడేట్ ఇవాళ మరి చైర్పర్సన్ గా వైస్ చైర్పర్సన్ గా కావడం జరిగింది. మరి దీనికి పాపం మా గుండా మన స్నేహ గారు మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి చూసి మరి ఇక్కడ ఇప్పుడు అభివృద్ధిలో ఏమాత్రం మరి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఆరోగ్యాలు కానివ్వండి, అవి చేయకపోవడంలో మరి తన కూడా మరి గుండా స్నేహ గారు నాకు సపోర్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయికి చాలా మా తరఫున, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, మరి నా తరఫున కూడా ప్రత్యేకంగా అమ్మాయికి ధన్యవాదాలు చెప్తాను. పట్టణ ప్రజలందరూ కూడా ఏదైతే అభివృద్ధి కోరుకున్నారో పట్టణంలో మరి ఆ గతంలో కూడా నేను 2 సార్లు సర్పంచ్గా ఉన్నాను. కాబట్టి మరి గతంలో 2014 కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాను. చాలా సంతోషం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఫస్ట్ ఇక్కడ మరి తొలి ఎమ్మెల్యేగా మరి కోవలక్ష్మి గారు మరి మీరు మా ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వాదం పెట్టారు. మరి మళ్ళా సెకండ్ టైం మరి ఇక్కడ జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా తొలి మహిళ మన చైర్పర్సన్కి కూడా మరి నాకు ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి ఇదంతా కూడా మళ్ళీ 3వసారి కూడా మరి ఎమ్మెల్యేగా నాకు మరి ఇక్కడ ప్రజలందరూ కూడా అవకాశం ఇస్తున్నారంటే మరి అభివృద్ధి చూసి గతంలో కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన వంటి పథకాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, అభివృద్ధి చూసేసి ఈరోజు మరి మమ్మల్ని ఈరోజు మరి మున్సిపాలిటీలు కూడా పట్టం పట్టడం జరిగింది. కాబట్టి నిజంగా మా ప్రతి ఒక్క ఓటర్లకి ప్రతి ఒక్కరు కూడా పేరున అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.